ఒరే కేశవా, ఏంటి గురుగారు? నేను ముసలివాణ్ణి ముందు వస్తుంటే మీరు వెనక కుర్ర కొంకలు ఏం చేస్తున్నారు? గురుగారు 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 నువ్వు ముందొస్తున్నావా? నేను వెనకొస్తున్నానా? నువ్వు ముందొస్తున్నావా? నేను వెనకొస్తున్నానా? ఆడ పెద్ద చెరువుని చూడు, చిన్నకాంచెలు పోతే అదే పెట్టి వస్తుంటే మన ఆంధ్ర చెరువు కాడల్లా యారాని బొందలోనో సరిగాడరా మన ఆంధ్ర చెరువు మావయ్య. ఒరే చిన్న కంచెల్లో మనం పోయి వస్తుంటే చిన్నకండ సీతమ్మ తద్దినం పెట్టి వస్తున్నప్పుడు కంది చెట్టు ఉంటే పశువులు ఏమవుతుంది కందికాయ కాసిన గురుగారు. నేను కూడా చూశాను రా, మరి కాసిన గురుగారు ఒక కందికాయ వచ్చాను గురుగారు. ఆ కందికాయ గురుగారు అట్లా రాగలనే పెద్ద గోపురం ఒకటి ఉందా? గోపురం ఉండేది కొడుక మన ఊర్లో గోపురం ఉంది మావయ్య. ఉంది. ఆ గోపురం మీద ఏదో తండ్రి అయ్యి ఏందిరా ఏంటది? ఒకటి మీద ఒకటి బయలుపడుతుంది గురుగారు. ఒరే పెంటి పామురమ్మలరా. ఆహా అదేంది మా ఒకటి కింద ఒకటి పైన, ఒకటి కింద ఒకటి పైన, ఒకటి కింద ఒకటి పైన, ఒకటి కింద ఒక పైన. అయ్యేంటి మావయ్య? అయ్యేంటి? ఒరే పెంటి పామురమ్మలరా ఏం చేస్తున్నాయి? ఒరే కింద పైన పనుకొని సంబంధం ఆడుకుంటాయి. వాటిలో ఆడదేది మొగదేది? ఒరే పైన పండుకున్నది మొగది, కింద పండుకున్నది ఆడది. అంత మాత్రం తెలియదు రథం. ఏం చేస్తామా అయ్యి తర్వాత? అలవా అలవా నీకు అంత మాత్రం తెలియదండి రథ. ఒరే పొందాడి గుడ్డు పెట్టి పిల్లలు చేసుకొని అలా వెళ్ళిపోతాయి. ఏ పక్షి అయినా, ఏ పక్షి అయినా, ఏ ఆడు కూతురైనా, ఏ ఆడ కూతురైనా అమ్మగారు కూడా పెట్టింది గురుగారు. ఊరు ఎదముండా కూడా అమ్మగారు గుడి పెడితే పైకి వెళ్ళిపోతుంది కదా గురుగారు. గురుగారు మా అమ్మగారు ఏందో 4 రకాలు చెప్పింది. ఇంత రావుది రౌండ్ ఉంటుందంట. ఓరే అమ్మగారికి ఇష్టమైంది వంకాయ అంత మాత్రం తెలియంట్రా. కంది
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం ప్రసన్నవదనము జాయే మేకజెత్తే మాకులాహం కోళ్ళు తింటాం. ఒరే యధం ఉండా కొడుక, మేము కొండవిడి బ్రాహ్మణురా అధవా. గురుగారు ఏంటే ఎక్కడెక్కడ పోయి వచ్చావు? నేను నిన్న చిన్న కంచెల సీతమ్మ గారి తద్దానికి వెళ్ళొస్తున్నారా? మరి మీరు ఆడికి ఎక్కడికి వెళ్ళారా? పసుపులేటి అంగడి వాళ్ళ తాప్ది పప్పు, అరకేజీ నెయ్యి, ఆవు నెయ్యి, 10 కిలోలు బియ్యము, 4 కిలోలు చింతపండు, 3 కిలోలు బెల్లం, ఇవన్నీ. ఒరే సచ్చినవాడా, అటు తీసుకొచ్చావనరా? అను గురుగారు. గులిగాలు నన్ను అడిగే గులిగాలు ఏంటిరా నీ వేడికి లేరా? సహజం మనకి ఎప్పుడు పచ్చి పెట్టున్నాడు. గురుగారు ఏమైంది? మూలంగా నేను చెప్పేది ఏంటంటే, రేపు కరకర పొద్దుపడిచే లోపల మా కరుణ గారు, మా మున్సిపల్ గారు, మా ప్రెసిడెంట్ గారు, మా తహసీల్దార్ గారు కట్టలేడు. అట్లా చిట్టు కట్టల వల్ల కట్టాబెట్ల మరుగుడ్లుండా, కాడి కింద రాని ఎత్తులుండా, కుత్తి మంచాలుండా, ఓటి కుండలుండా, మూలలుండ ఈడ్చి గురుగారు 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 ఏంటిరా ఉండా కొడుక? ఒక్కసారి అటు చూడు. ఎటురా ఇక్కడ తేజీ ఉన్నది? మారుందల పర్వత వస్తున్నాడు. కొంచెం దూరం ఉండరా, తుప్పులు పడుతున్నాయి. మేము ఇప్పుడే గోదావరికి వెళ్ళి స్నానానికి వెళ్ళొచ్చారా? అదే నేనంటే మన్నెపల్లి మాదారం మాదిగోల కుర్రవాడిని, ఏనేపల్లి ఎట్టోడిని,
నా పేరు కక్కడండి కదయా. ఒరే మనం చూస్తేనేమో సన్నంగా ఉన్నావు, ఇప్పుడు ఏందిలో ఇంతలా ఉన్నావు. కుక్కలన్నీ కట్టే చెప్పు తినండి. కొంచెం దూరం ఉండి మాట్లాడరా. మేము ఏదో పండుగ బ్రాహ్మణము. మీరు త్వరగారు అవే కాకులు తినేది ఎవరుగా? ఎవర్రా అధముండా కూడా నీ పోటీ చండాలుడు తింటారా ఎదవా? పిల్లలు తినేది నీ బడి ఎదవలు తింటారు ఎదవా. అది మీరంతా ఊరు బారికి వస్తారు నెలకి. ఎవరు భావికి వస్తారా? మా భావకు వస్తారా? అదే వ్యాపారా నా చెప్తానండి. నేను చెబుతానండి. మీరు ఏం చదువుకున్నారా? ఏం చదువుకున్నా గానీ నువ్వు కొంచెం ఉండి దూరం ఉండి ఎగర్రా. మా కళ్ళు పోతే మాకు సూచన దిక్కు లేదు. ఇప్పటికే మేము అల్లాడిపోతున్నావు. ఎందుకే వాడు అంటే కొడుక పురాణాలు ఏది రమను ఆర పట్టము అట్ట పుట్టము పట్టము తొలగిపోయిన అదే దొరగారులో మీకే కాదండి అవతల పోతులు ఉండే మాకు కూడా ఒరే మీకేమున్నదిరా? ఆరా భూతం రెండు తప్పితే ఏమున్నాయి? రథవమ్ముండా కొడుక. సరే నా చెప్తానండి. బర్రె మంగళ రువాయ బర్రె మంగళ రువాయ బర్ర మంగళలోనే బలిసి
కుప్పర్లు పడి చూసుకోండి ఇప్పుడు మీరు గోదావరి పడి స్నానం చేసి అవే వ్యాపార నన్ను కొత్తే నెత్తరంట మిమ్మల్ని కొత్తే పారంట అసలు నీ చేయండి కొత్త ఊరే ఎనహముండా కూడా మేము పావులు మేగడ పాయసంతో 10 కూరలు భోజనం చేసేవాళ్ళం మేమును మగ మాంసము చండాలం తినే చేయము సరే నీ చెయ్యండి కొచ్చేస్తా అంత తేడా ఉన్నది అబ్బో అదే నా చెప్పుదండి ఏదో మాటసాలు గట్ట తుచ్చిపోయి వచ్చింది స్వామి చెప్పి చావరా నా కులం ప్రపంచం అంతా అదే తుప్పల మీద పెట్టి తుడుచుకోండి వ్యాపార సన్మానిక జాతి సన్మానిక జాతి కనుండది ధర్మానిక అవే వ్యాపనయా అసలు చర్మానికి జాతి ఉందండి లేదు ధర్మానికి నీతి ఉందండి లేదు మరి మమ్మల్ని చూస్తే మీకు ఎందుకు అప్పుడే నిరసరు మీరు పొలం తక్కువ వాళ్ళని ఓ అదిగో నా వాళ్ళది మాట జరగమంటున్నా రంగు రంగుల పొలాలు అభే వ్యాపనయా లాగితే పగలు గారు
మమ్మల్ని అడుక్కుంది ఎవరు చెప్పండి ఇక. ఓరే యథముండా కొడుక నీకే గతి లేదు కానీ నిన్ను అడుక్కునేది ఎవరు యథవా లేరంటే పేపర్ మమ్మల్ని అడుక్కునే వాళ్ళు ఎవరుండారో చెప్పరా తావు నా చెప్పుదని చెబుతా. ఒరే నీ చెప్పు తినేదేంటరా పొద్దువులు చెప్పు అంటావు యథవా ఇప్పుడు నేను కదా ఏదో పొరపాటుగా వచ్చిందిలే. చెప్పు చావరా మాదిగ వాడినవాడు కూడా డొక్కలవాడు డొక్కల వాడినవాడు కూడా మూగలవాడు మూగలవాడిని అడుక్కుని చెప్పల మూగలవాడు చెప్పల మూగలవాడు కులత్తుడిని అడుక్కునేవాడు శివన్ చిత్తుడు శివన్ చిట్టు అడుక్కునేవాడు మైబల్ చొక్కన్న అడుక్కునేవాడు చెప్పల సూరకుడు చెల్లెలు ఓర్వశిని పొందింది. నేను వేపనయా ఆ సీట్లు బారే చండాలి శమాన కుమారుడు శపల సూరవుడు శపల శక్తి భార్య చపలాత్మ కుమారుడు వ్యాసుడు పరాశుడు దొడ్డారు పాండురాలు కదండి. వారంతా మీరంతా నా కిందరే కదా. అబ్బా ఈ భూమి అదుగుగా పైన ఆకాశం అది ఎట్టబుట్టి చెప్పండి. ఒరే నీ పంచాంగంలో ఉన్నదేం చూడరా నా పంచాంగం దోహన వస్తుంటే పంచాంగం దినాలు శుభకార్యాలు ఏమి లేవు గురుగారు. ఒరే కృష్ణమోహన్ మరి నీ పంచాంగంలో ఏమున్నదిరా? నా పంచాంగంలో వంట చేయటము, పెళ్ళిళ్ళు, వాళ్ళని ముంచటము, పెళ్ళిళ్ళు దినాలు చేయటం. అబ్బే బేబనయా వేపన దొరగారు ఏంటిరా ఎదమున్నా కొడుక చెప్పరా? ఆది జాంబవుడు కోడి పుంజయ ఆది చక్కెర కోడి పెట్టయ ఆది జాంబవుడు కోడి పుంజయ ఆది చక్కెర కోడి పెట్టయ పెట్టపై పుంజెక్కి ఉండెను తాలే. దొరగారు పెట్ట అవతారము
మరి ఏంటిరా ఎదవముండా కొడుక గుళ్ళు అనుకుంటా రెండో గుడి సంగతి చెప్పడేమని చేశాడు ఒరే వాడు ఏదో ఆమ్లెట్ వేసుకొని తిని ఉంటాడు ఎదవా అది కూడా మీకు తెలియదంటారా ఎదవల్లారా ఎందుకురా మీరు ఇంత తింటమను ఎమ్మడి వచ్చి నాకు కూడా లేకుండా మీరు ఇంత తింటమను వాగులమ్మడి స్నానాలు చేయడానికి ఎదవముండా కొడుకులారా మూడో గుడి సంగతి ఏం చేశాడు ఒరే ఎదముండా కొడుకులారా వాడు కులపోడికి ఎవడికో ఇచ్చుకుంటాడు రా ఎదవా హలో ఇంకా 10 నిమిషాల్లో ముత్తి వస్తున్నది ముత్తిని కూడా చూసి వెళ్ళిపోండి మరి తాళాలు వేసి ఇచ్చారా తలుపులు వాకిళ్ళు తీసి వచ్చారా మీరు నాకు చాలా అనుమానంగా ఉంది ఈరోజు మరి జనం కూడా మమ్మల్ని ఆశించి కూడా మీరు ఇంటికి వెళ్ళిపోవడంటే నాకు ఎంతో సంతోషంగా ఉన్నది మరి నాటకం కూడా బ్రహ్మాండంగా కాసేపు చూసి వెళ్ళండి మరి ఇప్పుడు పూలకోట సిద్ధయ్య కూడా బ్రహ్మాండంగా పాడే కుర్రాడు బ్రహ్మాండంగా పాడతారు మరి ఈ 2 కార్యక్రమాలు చూసి వెళ్ళిపోతే మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది మళ్ళీ మేము ఎప్పుడో వేస్తామో వేయమో మా పని అయిపోయింది మరి మీరందరూ కూడా సంతోషించవలసిందిగా కోరుతున్నాం దొరగారు మీతో వాదన ఎందుకు కానీ నా యాల్ది మా ముత్తిన చూసారయ్యా పొద్దున అనబోయింది ఎవరా ఏంది మాకు కొంచెం చెవులు లేరా ఏంటి పొద్దున అనబోయింది ఎవర్రా పొద్దున అనగపోయింది ఎవర్రా నా ముత్తే బాబరా ఓహో మీ భార్య ముత్తే ఎప్పుడు పోయింది పొద్దున ఒరే కేశవా మనం ముండూరుపాలెం నుంచి ముసలమ్మకు దినం పెడుతుంటే తద్దినం చేసి వస్తుంటే మరి ఆ కాలువ కట్టుకాడ ఒంగోని ఏరుకుంటుంది ఆమెనంటరా ఒరే ఏమేమి గుడ్లు కట్టుకుందిరా ఏదో నీకు తెలియదంటే బాబా మేము చూడలేదురా ఒంగోని ఏరుకుంటుంది ఏందో తలగా సొట్ట ఆహా చుట్లో మల్లెపూలు ఎట్లా చుట్లో మల్లెపూలు మల్లెపూలు తెచ్చావాట్రా ఎవరైనా పెట్టారా మేము తెచ్చుకునేసాం ఓహో పోతే ఎర్ర చీర ఓహో ఎర్ర చీర సంకలో చేట చేట దేనికిరా రేగ్గాలు ఏరుకోనా కల్లాలు కూడా ఒడ్లు చేసి ఓహో చేతిలో చీపురు సాంగ్ ఊడ్చుకోలేరా అసవా మరి మేము చిన్నకంచెలు పోయిస్తుంటే అక్కడ ఉందిరా మరి మరి ఏం చేస్తుందో మాకు తెలియదు మేమేమో యువతల తద్దినాలు ఎక్కువ ఉంటే మేము హడావుడిగా వచ్చాము రా ముత్తా అది రావాలి ఏందో కోసేది సొరకాయల ద్వారా ఓహో అదే చించుతా
పాతగొడ్ల స్వామి ఓ ఎరగ చేస్తానా ఏం తెలియదు అట్టి పుల్ల ఆడదాన్ని చూసినారా సోములారా మా పొట్టిదాన్ని చూసినారా మా ఆడదాన్ని చూసినారా సోములారా మా మామా ఓరి మామా ఓరి కక్కయ్య మామోయ్ అమ్మాయి ఏందబ్బాయ్ ఆయన ఎట్టున్నాడు ఎందుకు నీకు అవసరమా మా ఆయనతో పిల్లంపల్లి వస్తుంటే వస్తుంటే నువ్వు ఒంగోని పొంగోని పిక్కుంటావున్నమ్మా ఏంటి పట్టుకునేది? అది మరి మీరు చూడలా ఒరే కట్టి పుల్లలు లేరా ఎదవా ఏంటి మామయ్య కట్టి పుల్లలు అవి మరి నాకు తెలీదు అమ్మాయి. ఏమిటియో అమ్మాయి ఆ సరే కానీ అమ్మాయి ఏంటి పెద్దోడైపోయాడు అమ్మాయి ఎవరు నువ్వు నేనెవరో నీకు చెప్పాలి ఆ, నీకు ఇక్కడేం పని ఏం చేస్తున్నావు ఒరే ఒరే ఆ రోజు మేము మీకు పెళ్లిళ్ళు చేసి ఓహో అక్కడ దాకా వెళ్ళావా ఆ, ఏమయ్యో ఈ ఊరు ఎట్టికి అక్కడ పెళ్ళాన్ని నా పేరు ముత్తి ఓహో ముత్యా నేను మాది కూడా పిల్లనయ్యా అప్పుడేం ఇంతలా ఉన్నావు ఇప్పుడేం సన్నంగా అయిపోయా గురుగారు అలా రోజు కూతురేమో తాత కక్కయ్య ఆహా ఆయన పేరు ఇలా పెట్టారా సరిపోయారయ్యా నేను మాదిగోళ్ళ పిల్లలండి సాములారా నేను మానస్తురాలనండి అయ్యారా మాదిగోళ్ళ పిల్లలండి సాములారా నేను మానస్తురాలనండి అయ్యారా ఎద్దోణ్ణి ఆ మొద్దోణ్ణి మా ఎద్దోణ్ణి చూసారా మా మొద్దోణ్ణి చూసారా అయ్యారా ఎద్దోణ్ణి చూసారా సోమరారా మొద్దోణ్ణి చూసారా అయ్యారా ఎద్దోణ్ణి చూసారా సోమరారా మా మొద్దోణ్ణి చూసారా అయ్యారా గురుగారు నువ్వు పెళ్లి చేసి ఇష్టమే ఒకటి అదే నేను చేస్తే ఎంతమంది సంతానం కలిగి ఎట్లుంటాయో ఒరే మేము పెట్టు లగ్గం పెట్టాము రా ఉండా కొడుక నువ్వు పెట్టింది మంచిది కాదు అప్పుడు లగ్గాలు లేకపోతే పెట్టు లగ్గం పెట్టాము అది బయట మా ఏమన్నా సంతానం కలిగిందే సంతానం కలిగిందే ఇక నువ్వు పెట్టటమును కలగటమునా మా అయ్యగా చెయ్యే మంచిది కాదు ఆ? అది సరే కానీ అయ్యలోరు పెళ్లి చేయండి మనువు చేయండి అయ్యా నేను ముహూర్తం పెట్టమంటే అట్ట ముహూర్తం పెడతారా ఏమయ్యా నా భర్త నా పెనిమిటి నా మొగుడు మా ఆయన కనపడ్డా నా భర్త నా పెనిమిటి మా ఆయన నా మొగుడు ఇంతమంది ఏయ్ మరి ఇంతమంది అంటే అమ్మాయి నీకు మొగుళ్ళు ఏమయ్యో
ఉన్నది ఒక్కడే. ఆడితో ఏగలేక సస్తున్నా ఇప్పటికి. ఓహో, ఏ అన్ని పేర్లు కలిపి కక్కడి పేరు పెట్టుకున్నావు అనమాట. అన్ని పేర్లు కాదయ్యి. చూడు, ఏ నీ పెళ్ళం ఎప్పుడు నేను అట్ట పిలవలేదా? గురుగారు మన అమ్మగారు ఎప్పుడు అమ్మగారు ఏం పిలవలేదురా. ఒరే అయ్యగారు, తమరు పెళ్ళయిందా? అదైందా మరి? అదే అదే అయ్యగారికి ఇద్దరికి అదైందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే కాల. నాకు కాలేదు కానీ మా ఆడవాళ్ళకి ఏంటండి మీ ఆడవాళ్ళు కావటం ఏంది? పెళ్ళి గురుగారు కాల నాయన, మీ ఇద్దరు నాకు తోడిపోయిన వాళ్ళు దొరికారు ఇయ్యాల. ఏంటి పంతులా ఎట్రా అమ్మయ్య? కొత్తగా ముత్య, నాకు ఒళ్ళు బాగలేదు. ఏమైంది? దెబ్బ కొడితే ఒళ్ళు దెబ్బ. నోరు భద్రం ఈపి భద్రం అన్నారు. నోరు బాగుంటే ఈపి కూడా భద్రంగానే ఉంటుంది. అర్థమైందా? చూడు పంతులు గారు, మా ఆయనకి నాకు పెళ్లి చేసావు, బాగానే ఉంది. పిల్ల ఏం చేస్తుంది, సంసారం ఎట్టుంది, మంచి చెబ్బరి ఏమన్నా కనుక్కున్నావంటయ్యా నువ్వు? ముత్య, నీకు పెళ్లి చేసి ఎన్నాళ్ళైంది? 18 సంవత్సరాలు అయింది. మరి ఏమన్నా నాకు ఇవ్వాల్సిన కట్నం ఏమన్నా ఇచ్చావా? ఎన్నిసార్లు ఇవ్వాలి నీకు? ఎన్నిసార్లు ఇవ్వాలి? ఏదో ముహూర్తం పెట్టినప్పుడు ఇస్తాము, లగ్గం చేసినప్పుడు ఇస్తాము, ఇక పొద్దున సంసారం చేసేటప్పుడు కూడా ఇస్తారా? ఏం దాపేది అబ్బాయి? పంతులు గారు అట్టనే ఉందయ్యా, అట్టనే పెట్టాడు ముహూర్తం. చేశారు మనము 3 రోజుల్లో మొక్క సెక్కలైపోయింది. ఏంది నువ్వు పెట్టేది? నేను ఒక మాట చెబుతా, వింటావా? విన్నాను. వింటావా? సరే చెప్పు. మీ ఇద్దరికి ఏదో లోపం ఉందేమో చెక్ చేసుకుంటారా? మా ఇద్దరిలో లోపం ఉందో చెక్ చేసుకోవాలా? అంటే ఏంది అది? సంతానం కోసం. సంతానం కోసం అంటే ఈ మధ్య అట్టాటి కూడా చేస్తున్నావా నువ్వు? ఏదో నాకు అనుమానంగా ఉంది, అందుకని చెబుతున్నాను. అనుమానంగా ఉందా? ఇదంతా నువ్వు పెట్టిన ముహూర్త బలం. నేను పెట్టు లగ్గం పెట్టాను, అప్పుడు లగ్గాలు అందుకే అది పెట్టినట్టే పోయింది. ఏమయ్యా పంతులు గారు, ఈ కాపురం నువ్వు చేయను, నేను నా పుట్టింటికి వెళ్ళిపోతా. వాడితో కాపురం చేయాలా, పిల్లలు పుట్టాలా? మరి ఏం కలుపుతాడు? ఏనే రోడ్లమ్మడి తిరుగుతున్నాడు. ఆమెనేం చేస్తా ఇంటికాడ? ఆమెనే అందుకని ఈ కాపురం చేయను నేను. ఎన్నాళ్ళి కాపురాము, కాపురమంతా కరుగుల సంత, జీవితమంతా అదుపుల బొంద. కాపురమంతా కరుగుల సంత, జీవితమంతా అదుపుల బొంద. కాలి తాళని కూలి గింజలు పండుగలు ఎన్నాళ్ళి బాబు గారికి కరణం గారికి కంటలు కరిగే సాగిరి. బాబు గారికి కరణం గారికి కంటలు కరిగే జాగిరి చేసి కూలి మంటే తాలిస్తారు. అడ్డడు దంచితే ఎన్నాళ్ళి పంతులా అబ్బాయి, ఏందది? మన దగ్గర అది ఉండదు, నీ దగ్గర ఉందిగా. అదే నీ దగ్గర ఉందిగా. గురుగారు ఏంటిది? పొల్ల అమ్మగారు చదువుతా, అగ్గి పెట్టే, అమ్మగారు చదువుతా. ఇదిగో అగ్గి పెట్టే. మా ఆయన కనపడ్డానికి కొద్దిగా చెప్పండి అయ్యా, మీకు దండం పెడతా. అమ్మా అబ్బాయి
నేను ఎలా ఉంటాడు ఏంటి అసలు? అది దారిలోకి వచ్చాడు ఇప్పుడు. ఏది మీదకి వస్తున్నా? ఓయ్ మీద కావాలి దోవలోకి వస్తున్నాను, దోవలో ఎదురు చూస్తున్నాను. కూరగాయ స్నానం చేసి ఇంటికి లాంటి అమ్మగారు చెబుతా. ఏమైంది? ఆయన అమ్మగారు లేదురా, ఇంటికి రా. ఇంకొక అమ్మగారు. ఆ అమ్మగారు చెబుతా. ఏమిటి గీక్కుంటున్నా? ఏమన్నా అది నీ దగ్గర ఉందిలే. ఇదిగో నువ్వు ఇట్రా. మా ఆయన ఆనవాళ్ళు చెప్పమన్నావు కదా. చెప్పు. అబ్బాయి పంతులా, మా ఆయన బో అందగాడు. ఎట్లా? మా ఆయన బో అందగాడు. నీ కాడికా? ఆ, ఇదిగో ఆడికి 2 పెద్ద పెద్ద అవి కూడా ఉన్నాయి అబ్బాయ్యా. పెద్ద పెద్ద అవి కూడా ఉన్నాయా? ఇయ్య ఎంత పెద్దగా ఉన్నాయి, ఇంకా అదంత పెద్దగా ఉంటుందని పెళ్లి చేసుకున్నా నేను. వాటిని చూసి నువ్వు చేసుకున్నావా? ఓయ్ ఏందది చూసేది? మీసాలే. మీసాలా? ఇదిగో మా ఆయన దగ్గర ఒకటి పొడుగుతుంది, నీ దగ్గర ఉందా? మా దగ్గర పొడుగు లేవు, కురసై ఉన్నాయి. ఏందది కొరసైనట్టు చూపిస్తున్నావేంది? పుస్తకాలు. పుస్తకాలా? ఓరే 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 భలే చెబుతున్నావు నువ్వు. ఇదిగో పుస్తకాలు పట్టుకొని తిరుగుతున్నారు. మా ఆయన దగ్గర పొడుగుది ఏందో తెలుసా? కర్రలే. కర్రా? నాకేం తెలుసు. ఇదిగో దాన్ని నా మీద కోపం వచ్చినప్పుడల్లా పైకి ఎత్తుతాడు, కానీ అదేం పడిపోయిద్ది. పైకి ఎక్కించినప్పుడు లెగిసిద్దా కింద పడుద్దా? ఇప్పుడు పైకి ఎత్తినప్పుడు లేసిద్ది కదా, అదేందో మరి కింద పడిపోద్ది నన్ను చూడగానే. దాంట్లో సారం లేదు ముత్య. అట్టా టోళ్ళి గట్ట పెట్టేవారు మన సారం లేనోడిని. ఏం చేస్తావు ముత్య? ఆ రోజు పెట్టు లగ్గాలు ఉన్నవి. ఏమయ్యా పంతులా, మంచి లగ్గాలు లేవు. వయసు వచ్చింది, ఎంత వయసు వచ్చింది, కత్త మంచోడిని ఇచ్చి చేద్దాం. ఏం చేద్దాం? మీ టైం బాగలేదు. మరి మళ్ళీ ఏమన్నా మళ్ళీ ఏమన్నా మళ్ళీ ఇదిగో చీపి కట్టు చూసి ఎట్టుందో. మళ్ళీ మీకు మళ్ళీ పెళ్లి చేస్తా అంటున్నా మా గురుగారు. పెళ్లి చేస్తారా? మళ్ళీ ఈసారి ఎట్టట్లు చేస్తారు? మంచి లగ్నం చూసి నేను చేస్తా. నువ్వు వాడు చేస్తే అసలు మీరు ఊళ్ళో కూడా ఉండరు. ఏదేమైనా ఊరు నుంచి తరివేయాలో నిర్ణయించుకున్నారు, అంతేనా? సరే కానీ నా బాధ ఏదో నేను పడతాను కానీ పంతులా, ఇక మీరు ఇంటికి వెళ్తే నా మొగుడిని ఎత్తుక్కుంటా. ముత్య, మేము ముండ్రోపాలెం ముసలమ్మ జనానికి పోయేస్తుంటే ఆడ వాగు ఉంది చూసావా? ఉంది. ఆ వాగులో ఏందో ఒంగోని ఏరుకుంటా ఉన్నాడు. అది పక్కన ఒక ఆమె ఉంటే మా ఆయనకేమో నేను ఒంగున్నానని చెప్పాడు. ఒంగోని ఆమె మోపెత్తుతున్నాడు ఒక ఆమెకి. ఎత్తుతున్నాడా? ఎత్తుకొని ఆడ ఏముందని ఎత్తుతాడు, ఆడ ఏం పని చేయదు. లేదా? లేదు. ఇదిగో ఆడే సక్రంగా పని చేస్తే ఈ పాటకు 60 మంది పిల్లలు పుట్టేవాళ్ళు తెలుసా? మరి తడ సంతానం కలిగితే మాకేమిస్తావు? సంతానం కలిగితే ఏమిస్తావు? ఏమి ఇవ్వాలి? ఏం కావాలి చెప్పు? ఏమిస్తావు? ఏం కావాలి చెప్పు? ఏమిస్తావు? వామ్మో, చెవిరి కావాలనా? కాదు, ఏమిస్తావు? నీకు బట్టలు పెడతా పంతులా. ఏమిస్తావు? ఏమిస్తా పంతులా? పంతులు గారు ఇట్టా టోల్తో నా బాధ చెప్పుకున్న తీరదు పంతులు గారు. ఏంది ఎద్దును చూస్తే ముద్దొస్తుంది, ఈడుపు చూస్తే ఏడిపోతుందని ఆ దొంగ సత్యనాన్ని కట్టుకొని ఎన్ని పాటలు పడుతున్నాను ఏదో తెలుసా అసలు? అబ్బాయి ఏది అట్ట ఏడు మొహం పెట్టినావు? నా బాధ చూస్తే నీకు కూడా ఏడిపోతుండదా? ఇదిగో నా తమ్ముడు కాబట్టి అంత బాధపడుతుండు. ఇదిగో పంతులా, ఏ మళ్ళీ వచ్చా? అసలు ఎన్నవా వద్దమ్మా అన్నా అన్నా నేను ఆయనే చేసుకుంటా అంటివి. మా అమ్మ దొంగ ముండా ఎంత పని చేసింది. నా బాధ దేవుడు చెప్పుకుంటానయ్యా. నేనేమి చేతరో భగవత్ గురుడా మగుడు తాగుబోతు, నా మగుడు తాగుబోతు, నా పెళ్లి చేసి నా పొలంలో తమ్మడి నా నేనేమి చేతరో భగవత్ గురుడా నా పెళ్లి చేసి నా పెద్దలందరికీ తప్పదు నా ముసురు, పొలంలో తప్పదు నా ముసురు.
ఆడికి నీరసం వచ్చింది, పొద్దు నుంచి బోధనలా మా తమ్ముడు మంచినీళ్ళు తాగనే జరిగింది మా అబ్బాయి. ఏంది పంతులా, ఏం అర్థం కాలేదు నీకు? చీరాలు ఏం తెచ్చాడని నేను బాధ. చీరాలు వెళ్ళిన నా మొగుడు చీపురు తెచ్చాడే. బాయ్ ప్రతి ఒక్కటి అట్ట అడిగితే నేనేం చెప్పను. అట్టనా ఓయేమో మూలం ఆయన కూడా తెల్లారుజామేసరికి లెగుతుందే. ఇదిగో మా ఆయన ఏం తెచ్చాడో నీకు చెప్పాలనా? అంతేగా అబ్బాయి, చెప్పాలంటే సిగ్గేస్తుంది పంతులా. గుంటూరు వెళ్ళిన నా మొగుడు తెచ్చాడు. అబ్బాయి గోటం ఎంత వయసు వచ్చింది, ఇన్ని ఊళ్ళు తిరుగుతున్నావు, దాన్ని వచ్చిన కాంచి దాన్ని పైన వత్తటం కింద తొక్కటం ఏంది ఊపిరాన్ని ఇట్లా దానికి ఇంటికాడ కూడా అంతే చేస్తావా? ఇదిగో గోటం అంటే గుద్దుకోవడానికి. కాదబ్బాయి, చెప్పులు గుద్దుతాడు మా ఆయన. నేనేమి చేతురో భగవత్ గురుడ మొగుడు తాగుబోతు నా మొగుడు తాగుబోతు. ఏంది ఏమన్నా వినపడిందా వినపడలేదా? ఏదో వంచుకుంటేను మంచం అంటే నీకేదో గుర్తొచ్చి వంచుకున్నావు కదా తల. అబ్బాయి కింద పడుకుంటాడంట, పైన పడుకునేది ఎవరు మరి? ఇంకా మంచాలు ఎక్కి ఏం చేశాడో చెప్పాలి అంతేగా. అవును, నా మొగుడు ఇంకెవరు? నా మొగుడు, నా భర్త, నా పెరిగి మా ఆయన. ఎంతమంది ఏంది ఒక్కడేగా. ఆ ఒక్కడు చేసిన ఘనకార్యం ఇప్పుడు చెబుతున్నా. మంచం ఎక్కిన నా మొగుడు బురకలు పెట్టాడు, బురకలు పెట్టాడు. అబ్బాయి నువ్వేంద్ర 5 పెట్టి వాయిస్తున్నావు, ఒకటేమని కొడుతున్నావు. ఏమో 3 పక్కన వాయిస్తున్నాడు, మొత్తం 8 పెట్టారు ఇవాళ. సరే కానీ పంతులా, ఇప్పుడు ఆ సచ్చినోడు వస్తాడు. ఆడ సంగతి మీరు తెలుస్తారో నన్ను తెలుసుకోమంటారా? ఏందే వాడిని అట్ట పిలవటమే మర్యాద. ఏంది నీకేమైంది బాధ? కాదులే, అంత బాధపడుతుంటే మేము కూడా ఏదో సార్ చెబుతామని. ఆడు వీడు నేను కొన్నా
కాదబ్బాయి మా అమ్మ దొంగమ్మ చేసింది ఈ పని అంతా సచ్చిన మొన్న సాగకుండా వస్తే ముత్య ఆడశాన మంచోడు నా తమ్ముడు అని కట్టుకోయే బాగా సుఖ పెడతాడు కూకోబెట్టి పెడతాడని చెప్పింది. అదేగయ్యా ఇంత చెప్పాను. ఎద్దును చూస్తే ముద్దొస్తుంది నీలాగా, ఈడుపు చూస్తేనే ఏడిపోతుంది నాలాగా. పోతే బండ కట్టి ఎద్దులు లాగినట్టు లాగమంటావా? ఏ బండ కట్టినా పని చేయట్లా, లాభం లేదు. ఇదిగో నాగా తెక్కరేగిందంటనా ఆ ముహూర్తం పెట్టిన పంతుళ్ళే వారం. ఈయన పైన తొక్కుతున్నాడు, కింద తొక్కుతున్నాడు, ఈయన వారం తెలుస్తా. లోపల పోయారు పెట్టినోళ్ళు. బాలయ్య పంతులు బాగా పెడుతున్నాడంట ఈ మధ్య. నేను ఆయన కాడికి పోతే బాగా పెట్టేవాడు, ఆయన కాడికి పోకుండా ఎడ కాడికి పోయినా మన ఊపికి. ఈసారి నీ కాడి కొత్త పెడతావా? యాత్తగా నీకే తోదరా? ఏంటే పులకదో పలకదో ముచ్చు ఏదో నా యాళ్ళు పలకదో. ఓ గుర్తొచ్చింది, మొన్న మదమతి పాడు ఆంజనేయ తిరణాలు కాదు, వాళ్ళ దాయాదులు వచ్చారు, వాళ్ళు బాగా నూరు పోసారు, అందుకని గట్టిగా బేసిపోయింది. ఓ సముచ్చ ఏంది నా యాల్ది పలకదో ఒలకదో ఇట్ట పలకదు కానీ 2 జగ్గులు కళ్ళు వేసుకుని వచ్చి దీని అంతా చూస్తా. అరే కళ్ళు కొండ కళ్ళు రాత్రి ఓ రేపు అదే ఈ పలక పెట్టుకోబా, పలక పెట్టుకొని అట్లయ్యా చంపేస్తున్నాడు బాబా, ఈ పంత మూలం చేసి ఏం కొట్టినా కొడుతున్నాడు. దొరా కథ చెప్పండి అయ్యా. ఇదిగో నా సంగతి బాగా తెలదు. చూసాడు అక్కడ దెబ్బ చదివితే గమ్మురైపో గమ్మురైపో.
మీసం కూడా ఇందులో. గమ్ము తీసుకురండి కొంచెం, అబ్బాయి. ఓ రబ్బే ఏం చెప్పమ్మా? ఏందిరా 2 ఏళ్ళ వేసుకొని తిరుగుతున్నావు నువ్వు? డబ్బులు ఇవ్వాలమ్మా. ఎంత ఇవ్వాలా? 500 ఇవ్వాలి. 500 ఇవ్వాలనా? సరే కానీ ఇస్తాను చెబుతుండో వంటకు పోతుండో. 2 ఏళ్ళ వేసుకొని తిరుగుతుంటే అప్పు పెట్టక ఏం చేస్తాడు? ఆడి దగ్గర 3 ఉన్నాయి, అవి పని చేయవు సావు. ఏంది నువ్వు 2 ఏళ్ళ వేసుకొని తిరుగుతున్నావు, 3వ దాన్ని ఏం చేసేవురా నువ్వు? వాడి మీద తగ్గ నీ మీద అనమంటా దొంగ సచ్చినోడా. పొద్దున సాటి పేసొస్తాను ముత్తాను బజారీ పోయినావా? ఇంట్లో చూస్తే గింజలేవా? పొయ్యికొని చూస్తే పుల్లలేవా? ఏం కాదు పొట్టపాలు సచ్చినోడా. ఏంటంటే మన ఇంట్లో ఎత్తులేవా? యారుండయే నువ్వు తెచ్చేసినావా? అసలు ఏ దొరగారింటికి పోతే నీకు పెట్టమన్నాడు? కాదు, నీకు ఏ దొరగారింటికి పోతే నీకు పెట్టమన్నాడు? నువ్వు ఏ దొరగారింటికి వెళ్ళమని చెప్పినావు చెప్పు. ఆ సంగని బాబు వెంకటేశ్వర ఇంటికి పంపన్నావు కదా. ఏంది ఆ సంగని బాబు వెంకటేశ్వర ఇంటికి పంపన్నాగా? అమ్మన్నావు మామ. నేను పోయిన దాకా ఆయన ఊరుకున్నాడా బజాట్లోకి పడి ఏంది ముత్తి 7 ఉండవు అన్నాడు. ఏం లేదు దొర, నా మొగుండు ఎత్తుకుంటూ తిరుగుతున్నా, సచ్చినోడు కనపడలేదన్న. సరే ఇంటికి రావి నీతో పని ఉంది అన్నాడు. పోయినా ఏం కావాలో చెప్పవే అన్నాడు. బొత్తిగా గింజలు లేవు దొర, ఇంట్లో కూర్చుని గింజలు పెట్టు దొర అని అడిగిన. నువ్వు బాగా సాపే నేను పెడతానన్నాడు మా. ఏది సాపేది? అసలు నువ్వు దాపేది అతను పెట్టేది చెప్పు. అసలు సాప్ నువ్వు పెట్టవు, పెట్టేవాడిని పెట్ట నీవు. ఏంది వారు పెట్టేది? గింజలు. గింజలా? మరి కొంగు సాపు గింజలు పెడతానన్నాడు. ఏంది దానిలో తప్పేంది చెప్పు. ఇప్పుడు అసలు ఆయన ఏమన్నారు? అదే అన్నాడు. ఏముందిలే ముత్తా, నీకు గింజలు అడిగినావు కదా, ఇదిగో మరి నాకు 3 పని చేయట్లేదు ఇవాళ. ఎవరికి? ఆయనకి. 3 పని చేస్తే ఏం చేస్తాడండి? ఏం చేస్తామైంది మామ, మధ్యాహ్నం రా మా అబ్బాయి వస్తాడు బాగా లేపి పెడతానని చెప్పాడు. ఏది లేపి పెట్టింది? పంతులా చెప్పమంటాడు, చెబితేనో ఎగబడతాడు. మెట్టు మీద ఉన్న వడ్డ బత్తాలే పాప ఆయనకి లేవదంట. మెట్టు మీద వడ్ల బత్త. మామా చెప్పు, ఇప్పటికి ఎన్ని తాగినావు? తాగి మొత్తం గారిపోతున్నాయిగా. ఇప్పుడు అక్కడి నుంచి ఎక్కడ పోయావు? ఎవరింటికి పోయావు? ఎవరింటికి పోయినా ఆయన పేరు నాకు తెలవదే. ఆ పాడ బాస్ ఇంటికి పొమ్మంటే? ఓ ఆయన ఇంటికి పొమ్మనవా? భలే గుర్తు చేసినావు మామ. ఆరింటికి కూడా పోయినా ఆయన దగ్గర 3 ఉన్నాయి అంట. ఏంటి? 2 చిన్నవి, 1 పెద్దది. ఏంటిది? దేన్ని పెట్టి పెట్టమంటావు అని అడిగిండు. అన్నిటికంటే పెద్ద దాన్ని పెట్టి పెట్టమని చెప్పినాను మామ. పెద్ద పెట్టింది? ఏందా ఎట్ట ఎగబడతావు? పెద్దది పెట్టింది. పెద్దదంటే నీకు తెలీదా? నీకు తెలీదా అంట. తెలిస్తే నేను ఎందుకుంటాను పాడి పిల్లలు కానీ కదా. ఇదిగా 2 చిన్నవి 1 పెద్దదంటే సోల తవ్వ మానికలే. ఓహో అట్లా. అక్కడి నుంచి మరి ఎక్కడ పోయావు? పంతులా ఎక్కడికి పోయాడు ఈ సచ్చినోడుకో గుర్తుండదు సావదు. వారింటికి వెళ్ళమని చెప్పావా? గుర్తులేదా నీకు? ఆ పెచ్చటింటికి పొమ్మన్నా కదా. ఓ ఆయన ఇంటికి పొమ్మనవా? ఆడికి పోయినా ఆయన ఎంత ఆయన తెత్తెదిరి. దేనికా? నెల రోజులు బట్టి నీ మొగుడు నాకు కంటికి అగుపడతలేదు. ఆడేమయ్యాడే ముత్తా, ఆడు మా పనే చేయట్లేదు, మా ఖాతా మానుకో పో అన్నాడు. అసలు ఖాతా మానుకోవడానికి వారు మానుకోవడానికి మనం ఎవరు? ఏందంట అసలు వాళ్ళ పని ఏం చేయలేదంటే? ఏం చేసావో చెప్పు. ఏం చేయలేదా? ఏమో నాకేం తెలుసు. అసలు ఆ పని ఇప్పుడుదా? ఖాతాలు మా తాతల ముత్తాత కాంచింది. వాళ్ళ ముత్తాతకు మా ముత్తాత పెట్టాడా? పెట్టాడా? వాళ్ళ తాతకు మా తాత పెట్టాడా? వాళ్ళ నాన్నగారికి మా నాన్నగారు పెట్టారా? పెట్టాడు.
వాళ్ళ పిల్ల మా పిల్ల పెట్టారా? మరి నువ్వు పెట్టవా? నేను పొద్దునే కదా సూర్యకింద ఒక పెట్టి పచ్చా పచ్చా మూడు పొడుచులు పెట్టింది. వారుండారా పోయాడమ్మా? చెప్పు మేడం, సేల్ పొడిచింది. సేలు పొడిచినావా? పంతులు విన్నావా? మా ఆయన అందరి దగ్గర పోయి పెట్టొస్తాడు, పొడిసొస్తాడు, ఏదైనా చేసి వస్తాడు, కానీ పెడతాం మర్చిపోతున్నాడు. అట్టాటి మొగుని గట్ట పెట్టావు పెద్ద మనిషా? ఏంది ఏం లేక అదే కాదు అన్ని మర్చిపోతుంటాడు. మామా ఏదేమైనా కానీ ఇదిగో నువ్వు పెట్టినా పెట్టకపోయినా నువ్వంటే నాకు బొప్పేమ మామా. నడకలో కొదమ సింగపు అడుగులున్న మొనగాడ అదమ్మా వ్యవహారం. రావా అంటే ఏం నోరు తిరుతున్నా? ఎడముండాలా? నా కాపురం నిప్పులు పోసిందే. నువ్వు చెయ్యవు, చేసేవాడిని చేయకుండా జడగొట్టావు. వర్షనాపు గాలి తోలుతుందా? ఏ గాలి తోలని వాడు మా ఆయన వదిలి పెట్టేదే లేదు. రమ్మంగానే వస్తే ఈ పాటికి మా వ్యవహారం ఎట్టుండేది రారా కక్కయ్య మామ
ఏదయ్యా ఏంది కరుసుకోగానే పుడతారు పిల్లలు ఆ? ఏమయ్యా పళ్ళెంలో బోబెట్టంగానే పుడతారా తినాలా అరగాల దానికి తగ్గ చాకరీ చేయాలా అప్పుడు బలం వస్తుంది తెలంగాణ అయిద్దా అవదుగా మామా ఇట్టరా మన పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అయింది కదా అయింది. ఒక్క రోజన్నా నా కోరిక తీర్చినావంట మామ ఏం కోరిక అది? ఏందా ఏ రోజన్నా అంతంత ఏడేడు బోవెట్టి అంత కోడి కూరెట్టి అన్ని మల్లెపూలు తెచ్చి పెట్టినావంట మామ నాకు ఎప్పుడు తెచ్చినావు ఎప్పుడు తెచ్చినావు చెప్పు ఇదిగో ఆడు అవన్నీ తెచ్చిందాక ఈడంటే నా బొప్పాం కదా భలే కుర్రవాడా హుషారైన వాడా ఏ మావా నీ వాడి సూపులలో నే సోలిపోయానే భలే కక్కయ్య మామ హుషారైన మామ నేనే చెలాగి రాణి నీవే కిలాడి రాజా ఈ రేలో నేను గెలవాలి లోకాల ఏవయ్యా ఎంతమంది పెద్ద మనుషులు అమ్మలు అక్కలు అందరూ ఉండారే ఒక్కసారన్న ఎత్తుకున్నాడంట నన్ను ఎత్తుకున్నాడా